లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. మరోసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. కాగా నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను జైలు నుంచి వీడియో కాల్ ద్వారా కోర్టు విచారణ చేపట్టింది. అలాగే ఈ కేసులో బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడం ద్వారా అతని కేసులోని కీలక విషయాలను, ఆధారాలను మార్చుతారని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. ఈ కేసులో పురోగతి వచ్చే వరకు తమకు కేజ్రీవాల్ను విచారించేందుకు మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని ఈడీ కోరింది. ఈడీ వాదనలకు సానుకూలంగా స్పందించిన కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. మరోసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లుగా పేర్కొంది. నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను జైలు నుంచి వీడియో కాల్ ద్వారా కోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, జ్యుడిషియల్ కస్టడీ పొడిగించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి అప్డేట్స్ ఏంటి? సుజాత, ప్రస్తుతం అయితే మాత్రం అంటే రెగ్యులర్ అంటే ఈమెకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో జూలై 3వ తారీఖు వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరుగుతా ఉంది. అయితే బెయిల్ ప్రొసీడింగ్స్ కూడా ఎక్కడెక్కడ బెయిల్ ఇవ్వద్దని చెప్పి అబ్జెక్షన్ చేయడం తర్వాత ఒకవేళ కనుక బెయిల్ ఇస్తే అంటే ప్రస్తుతం ఈ కేసు చాలా కీలక దశలో ఉంది. తర్వాత ఈయన సీఎం లాగా అంటే ఆయనకు ఒక అధికారం ఉంది. తర్వాత బయటికి వస్తే ఆ కేసు తారుమారు చేయడం కానీ ప్రభావం చేసే అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ జరుగుతా ఉంది. మరి ఫర్దర్ గా ఆయన కోర్టులో పెట్టుకున్న పిటిషన్ల నేపథ్యంలో ఏం జరుగుతా ఉంది, అలాగనే ఈయన్ను మళ్ళీ కూడా ఒకసారి తిరిగి విచారణ చేయాలి అని చెప్పి కూడా ఒకవైపున సిబిఐ కావచ్చు, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా భావిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకు ఈ రెండు ఏజెన్సీలు సేకరించిన సమాచారం ఏంటి, దీంట్లో కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన వ్యవహారంలో టెక్నికల్ ఎవిడెన్స్ కానీ సాక్ష్యాలు ఏమైనా సేకరించారా, తర్వాత ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లో ఈయన ఈ కేసులో ఉందని చెప్పిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతుంది. ఖచ్చితంగా దీంట్లో ఈయనకు బెయిల్ ఇవ్వకుండా అబ్జెక్షన్ వ్యక్తం చేసిన నేపథ్యంలో యాజ్ యూజువల్ గా నెక్స్ట్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించినట్టుగా మనకు తెలుస్తాం. సుజాత, ఈడీ మరోసారి విచారించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా సుజాత, ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించిన లీడ్లు అంటే ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కావచ్చు, తర్వాత దీంట్లో ఈ కేసు సంబంధించిన ఫైనాన్స్ మ్యాటర్ ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కావచ్చు, తర్వాత గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికీ సమాచారం సేకరించారు. దీంట్లో కేజ్రీవాల్ పాత్ర ఏంటి, కేజ్రీవాల్ ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో పాలసీ మేకింగ్ లో ఈయన సహకారం ఎంత ఉంది, అలాగనే ముడుపులు తీసుకున్న వ్యవహారంలో కూడా ఆయన పాత్ర ఏంటి అన్న వ్యవహారంలో కూడా ఆయన్ని ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. మరికొంతమందిని విచారించిన తర్వాత వాళ్ళ విచారణ తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారంతో అంటే ఎవరినైతే సాక్షిగా విచారిస్తారో వాళ్ళు విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఖచ్చితంగా మరోసారి కూడా ఆయన విచారించే అవకాశం లేకపోలేదు. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.